హాయ్, వెల్కమ్ టు ఇంటీరియర్ వైబ్స్. నా పేరు రమేష్. ఈరోజు మేము ఒక 3 BHK ఫ్లాట్ కంప్లీట్ చేసామండి తెల్లాపూర్ స్కైవుడ్స్లో కమ్యూనిటీ అపార్ట్మెంట్లో. సో ఈ టోటల్ ఫ్లాట్ ఒక ఎస్ఎఫ్టీ 1800 అండి. సో దీంట్లో ఒక ఇంటీరియర్స్ ఎలా అవుట్పుట్ అని వచ్చింది అనేది మీకు నేను చూపిస్తాను. మనం స్టార్టింగ్ ఏదైతే లివింగ్ స్టార్ట్ అయిన వెంటనే మనం ఎంటర్ అయిన తర్వాత ఏదైతే రైట్ సైడ్ అయితే వాల్ ఏదైతే మీరు చూస్తున్నారో ఈ వాల్ పైన మనం మొత్తం టోటల్గా టీవీ యూనిట్ చేసాము. ఇందులో ఈ టీవీ యూనిట్ ఏంటి అంటే ఇందులో కూడా డోర్ ఓపెనింగ్ తర్వాత ఆ స్పేస్ని వదిలేసి ఆ రిమైనింగ్ స్పేస్ మనం టీవీ యూనిట్ చేసాము అప్ టు ద రూఫ్ లెవెల్. చాలా సింపుల్గా ఎలిగెంట్గా వచ్చింది అవుట్పుట్ అయితే. సో ఇందులో వెరీ సింపుల్ అండి, జస్ట్ ఒక బేస్ యూనిట్ ఇచ్చాము, ఒక రొటేటింగ్ లెడ్జ్ అండ్ కింద 4 డ్రావర్స్ అయితే ప్రొవైడ్ చేసాము. తర్వాత దీని యొక్క బ్యాక్ ప్యానల్ మీరు చూస్తే సేమ్ యొక్క లామినేట్ కంటిన్యూ చేసాం, హైగ్లాజీ లామినేట్. అండ్ రైట్ సైడ్లో రాఫ్టర్స్ అయితే ప్రొవైడ్ చేసాం. అండ్ పైన ఒక లెడ్జ్ ఇచ్చాము, దాన్ని ఆ లెడ్జ్ పైన ఆర్ట్ ఎఫెక్ట్స్ హైలైట్ చేయడం కోసం పైన ఒక 4 స్పాట్ లైట్ ఇచ్చాము, మీరు చూడొచ్చు. అండ్ ఇదే లివింగ్లో మీరు ఫాల్ సీలింగ్ కూడా చూస్తే ఇది మొత్తం ఈ ఫ్లాట్ ఏదైతుందో కంప్లీట్ టోటల్ ఆల్మోస్ట్ ప్లెయిన్ సీలింగ్ చేసాము. ఎక్కడ ఎటువంటి లైట్ రోప్ లైట్స్ యొక్క గ్యాప్స్ కానీ ఎటువంటి ప్రొవైడ్ చేయలేదు, జస్ట్ ఒక ప్రొఫైల్ లైట్ అయితే ఇచ్చాము జస్ట్ అంతే. అండ్ తర్వాత మనము ఈ లివింగ్ అండ్ డైనింగ్ యొక్క మధ్యలో అయితే ఉందో దాన్ని డిఫరెన్షియేట్ చేయడం కోసం పార్టిషన్ అయితే ప్రొవైడ్ చేసాము. బట్ ఈ పార్టిషన్ ఏంటంటే ఇటు సైడ్ మీరు చూస్తే ఇక్కడ ఆల్రెడీ మనం సోఫా లివింగ్లో ఉండడానికి సోఫా వేస్తాం కాబట్టి ఈ ఏరియా అయితే ఉందో ఈ స్పేస్ మనం ఎట్లా యూటిలైజ్ చేసుకోలేము. అందుకని దీని బ్యాక్ సైడ్ అంటే మనం డమ్మీ కింద ప్రొవైడ్ చేసాము. అండ్ ఈ రాఫ్టర్స్ ఇచ్చాము 2 ఇంచెస్కి, అదే 2 ఇంచెస్ గ్యాప్స్లో ఒక 4 ఇంచెస్ విడ్త్తో ఇచ్చాము మొత్తం. ఇది యాక్చువల్లీ ఈ పార్టిషన్ మనం ఇటు సైడ్ యూజ్ చేసుకోగలము, డైనింగ్ ఏరియా సైడ్. సో మీరు పార్టిషన్ చూస్తే మనం కింద జస్ట్ క్వశ్చన్ రావాలండి ఈ కూర్చోడానికి యూజ్ చేసుకోవడానికి. అండ్ కింద 2 డోర్స్ అయితే ప్రొవైడ్ చేసాం. అండ్ రైట్ సైడ్లో అయితే స్టోరేజ్ అయితే ఇచ్చాము. అండ్ ఇటు సైడ్ అయితే మీరు చూస్తే వీటిలో స్పాట్ లైట్స్ కూడా ఉన్నాయి. మన ఆర్ట్ పీసెస్ పెట్టుకుంటే బోత్ సైడ్స్ కనిపించేలా ట్రాన్స్పరెంట్గా షెల్ఫ్ అయితే ఇచ్చాము దీంట్లో. అండ్ ఇప్పుడు మనం ఈ లివింగ్ టు డైనింగ్ ఏరియాకి వచ్చిన వెంటనే ఏది మన ఈ స్పేస్ ఉందో మనకి ఇది మొత్తం డైనింగ్ ఏరియా. సో ఈ డైనింగ్ ఏరియా కూడా సేమ్ అక్కడ లివింగ్ లాగే సేమ్ ఒకటి ప్రొఫైల్ అయితే ప్రొవైడ్ చేసాము సీలింగ్కి. అండ్ మీరు లెఫ్ట్ సైడ్ వాల్ చూస్తే ఇక్కడైతే క్రాకరీ ప్రొవైడ్ చేసాము. ఈ క్రాకరీ అండ్ ప్యానెట్రీ యూనిట్ ఇదైతే మీరు లాంగ్ షెల్ఫ్ మీరు చూస్తున్నారు, ఇది యాక్చువల్లీ ప్యానెట్రీ యూనిట్. అండ్ క్రాకరీ అండ్ ప్యానెట్రీ ఇక్కడ ఇచ్చేసాము. కిచెన్ చాలా చిన్నది, ఇక్కడ మీకు చూపిస్తాను కిచెన్. సో అక్కడ స్పేస్ లేదు కాబట్టి దాన్ని ఇక్కడ ఈ స్పేస్ మనం ఇలా రిప్లేస్ చేసుకున్నాం ప్యానెట్రీ యూనిట్ లాగా. మీకు ఒకసారి దీని గురించి చెప్తాను. దీంట్లో కూడా మీరు చూస్తే ఫస్ట్ మన క్రాకరీ యూనిట్లో లెఫ్ట్ సైడ్ అన్న ఫస్ట్ అయితే టాల్ యూనిట్ ఇచ్చాము, లాంగ్ బ్లాక్ షట్టర్. లోపల మీరు చూస్తే షెల్ఫ్స్ పార్టిషన్తో గ్లాస్ ప్రొవైడ్ చేసాం. అండ్ స్పాట్ లైట్ ఇచ్చాం లోపల. అండ్ దాని లెఫ్ట్ సైడ్ యూనిట్ చూస్తే మీరు ఒక 3 గ్లాస్ షట్టర్స్ ఇచ్చాము అండ్ ఒక ఓపెన్ యూనిట్. అండ్ ఈ బ్యాక్ స్లాష్ ఏదైతే మీరు చూస్తే ఇదైతే టైల్స్ అండి, ఇవి డాడో టైల్స్. అండ్ బేస్ యూనిట్లో 2 డ్రావర్స్ ఇచ్చాము అండ్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేసాము. ఈ లివింగ్ టోటల్గా ఏదైతే ఈ ఫ్లాట్ మీరు చూస్తున్నారో ఇదంతా కూడా మనం ఫస్ట్ ఆల్రెడీ మేము ప్రతిసారి చెప్తుంటాను సేమ్ అలాగే ఈ ఫ్లాట్ మొత్తానికి ఫస్ట్ మనం 3D రెండర్ అయితే తయారు చేసాము. రెండర్ చేసి కస్టమర్ చూపించిందో వన్స్ కస్టమర్ ఓకే అయిన తర్వాత మాత్రమే మనం వుడ్ వర్క్ అయితే ఏదైతే మీకు చూస్తున్నారో ఇదంతా అవుట్పుట్ అయితే మనం చేసి ఇచ్చాము కస్టమర్కి. అండ్ ఈ ఫ్లాట్ మొత్తం సేమ్ థీమ్ ఏదైతే మీ వుడెన్ మ్యాట్ ఫినిష్ కలర్ చూస్తున్నారో సేమ్ వుడెన్ థీమ్తోనే టోటల్గా ఆ బెడ్రూమ్ కానీ అన్ని సైజ్ ఆఫ్ రూమ్స్ కానీ అన్ని ఆర్చెస్ కానీ సేమ్ వుడెన్ కలర్ అయితే యూజ్ చేస్తాం యూనిఫామ్గా ఉండడం కోసం. సో నెక్స్ట్ మనం చూస్తే ఇక్కడ ఏదైతే మన ప్యాంట్రీ మీకు చెప్పానో నేను ఒక చైల్డ్ లాక్ కూడా ప్రొవైడ్ చేసాము. ఇక్కడ అంటే పిల్లలు ఫ్రీక్వెంట్గా ఓపెన్ చేస్తారు కదా, దానికోసం చైల్డ్ లాక్ ఇచ్చాము. ఇది ప్యాంట్రీ స్టోరేజ్ కోసం లెగ్స్ అయితే ఇచ్చాము. అంటే ప్యాంట్రీ యొక్క మెకానిజం అయితే ప్రొవైడ్ చేయలేదు కానీ దాన్ని యూస్ చేసుకుని సెల్ఫ్ అయితే ఇచ్చాము. ఇవన్నీ కూడా రిమూవల్ షెల్ఫ్స్, ఇవి రిమూవ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మన ఈ లివింగ్ ఏరియాలో ఏదైతే దాని యొక్క బ్యాక్ వాల్ ఏదైతే ఉందో మన డైనింగ్ ఏరియాలో వాల్కి ఇది యాక్చువల్ ఫోటో ఫ్రేమ్ అనుకుంటున్నారు కస్టమర్, దానికోసం స్పాట్ లైట్స్ అయితే మనం ఒక మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్ ప్రొవైడ్ చేసాము ఆ వాల్ హైలైట్ చేయడం కోసం. నెక్స్ట్ మనము లివింగ్ డైనింగ్ ఏరియా టు మనం కిచెన్లోకి వెళ్దాము. కిచెన్ ఎంట్రన్స్లో కూడా చూస్తే మీరు ఒక ఆర్చ్ అయితే ఇచ్చాము మనము ప్యానలింగ్ చేసి, ఇదంతా సేమ్ బోత్ సైడ్స్ అలాగే. ఇది మనము కిచెన్ ఏరియా అండి ఇది. సో కిచెన్ చూస్తే మీరు చాలా చిన్న కిచెన్, ఇది ఆల్మోస్ట్ 10 feet by 9 feet యొక్క దీని యొక్క ఏరియా అయితే. సో దీంట్లో మనము
చాలా మినిమం యాక్చువల్ మినిమం యూజ్ ఆఫ్ కిచెన్ అని చెప్పాలి. అసలు ఎక్కువ కిచెన్ లో స్పేస్ లేదు. సో ఇక్కడ ఏదైతే మనం చూస్తామో ఇక్కడ మనం కుక్ టాప్ పెడతాము. సో ఈ కుక్ టాప్ కోసం దాని కింద మనం బేస్ యూనిట్ లో మనము ట్యాండమ్ బాస్కెట్స్ అయితే ఇచ్చాము. ఫస్ట్ వన్ ఇస్ కట్లరీ, సెకండ్ బౌల్ సాసర్స్ కోసం, అండ్ థర్డ్ వన్ ఇస్ ప్లేట్స్ కోసం ట్యాండమ్ బాస్కెట్స్. అండ్ ఇది రైట్ సైడ్ ఏది యూనిట్ చూస్తున్నారు మీద, ఇది గ్యాస్ కార్నర్. ఇది ఈ డోర్ మీకు కంప్లీట్ టోటల్గా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఇది మీరు చూస్తే ఎస్ఎస్ బాస్కెట్స్. అంటే ఇది ఇక్కడే యూజ్ అంటే పక్కనే ఉండడం వల్ల మన బౌల్ వాష్ చేసుకుని వెంటనే పెట్టుకుని యూజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం ఎస్ఎస్. ఇది టోటల్ 180 degrees ఓపెన్ చేసుకునేలా ఇచ్చాం, ప్రొవైడ్ చేస్తాం. అండ్ లోపల షెల్ఫ్ ఇచ్చాం కార్నర్ యూజ్ ఈజీగా యాక్సెస్ చేసుకోవడం కోసం. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ బాటిల్ పుల్లెట్. ఇది బాటిల్ పుల్ అవుట్. దాని తర్వాత ఒక 16 inches ఒక వికెట్ బాస్కెట్ ఇచ్చాం. దాని బాటమ్ యూనిట్ జస్ట్ ఒక డోర్. ఇది అండ్ సేమ్ ప్యారల్గా ఇవైతే బ్యాచ్లర్ స్టైల్స్ యాక్చువల్లీ ఈ బిల్డర్ ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో దాన్ని మనం అదే అలాగే ఉంచేస్తాం, మనం రిమూవ్ చేయలేదు. అండ్ ఇది చిమ్నీ స్పేస్, దాని పక్కనేమో ఓపెన్ ఒక స్టోరేజ్ ఇచ్చాము, ఇక్కడ ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి డైలీ యూటిలిటీస్ అని. అండ్ నెక్స్ట్ ఇట్స్ రైట్ సైడ్ చూస్తే అంత స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేసాము. స్టోరేజ్ ఇక్కడేమో ప్యూరిఫైర్ కోసం స్టోరేజ్ ఇది. అండ్ ప్యారల్గా ఇక్కడ కూడా సేమ్ ఉంటుంది. ఇవంతా కూడా హై గ్లాజీ లామినేట్స్ అండి, అక్రిలిక్ కాదు, హై గ్లాజీ లామినేట్స్. అండ్ లాస్ట్ మీరు చూస్తే హైడ్రాలిక్ లిఫ్టెడ్ ఇచ్చాం. యాక్చువల్లీ ఏమైందంటే సీలింగ్ ఇక్కడ ఇది కమ్యూనిటీ కాబట్టి ఇక్కడంతా కూడా 5 sprinklers అయితే కంపల్సరీగా మ్యాండేటరీ అవుతుంది. సో దాన్ని మనం ప్రొవైడ్ చేయాలి కాబట్టి దానివల్ల సీలింగ్ హైట్ బాగా రెడ్యూస్, సీలింగ్ హైట్ కిందకు వచ్చింది. సో దానివల్ల స్టోరేజ్ హైట్ ఏదైతే ఉందో లాఫ్ట్ ఇది తగ్గిందండి. దానివల్ల హైడ్రాలిక్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి వచ్చింది ఇక్కడ. అండ్ ఇదే కిచెన్లో ఇక్కడ స్టోరేజ్ తక్కువ కాబట్టి రైట్ సైడ్ ఏది వాల్ కనిపిస్తుంది, ఈ వాల్ పై మనం ఒక స్టోరేజ్ కోసం ఒక బాక్స్ అయితే ఇచ్చాము 5 feet హైట్లో. దీన్ని మనకి హెడ్కి తగిలే అవకాశం ఏం లేదండి, చాలా తక్కువ డెప్త్ తీసుకున్నాం దానికోసం దీన్ని. అండ్ కింద చిన్న డైనింగ్ ఏరియా, కుక్ చేసుకుంటున్నప్పుడు ప్యారల్గా కిడ్స్ కోసం ఏమైనా సర్వ్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఉండడం కోసం ఒక ఫోల్డింగ్ టేబుల్ లా ఇచ్చాము. అండ్ మీరు నెక్స్ట్ ఇక్కడ మనం పూజా రూమ్ ఉంది. పూజా రూమ్కి అయితే మనం ఏదైతే మీకు డోర్స్ వస్తున్నారు, ఇది పూజా డోర్. ఇది దీనికి సింపుల్గా ఏం చేసామంటే దీనికి కట్అవుట్ ప్రొవైడ్ చేసి దానిలో ఫ్రూటెడ్ గ్లాసెస్ ఇచ్చాం బోత్ సైడ్స్ 2. అండ్ కింద మీరు చూస్తే సిఎన్సీతో ఫ్లవర్స్ లైట్ ప్రొవైడ్ చేసాం. అండ్ ఇన్సైడ్ టోటల్ వాల్ మొత్తం కూడా టైల్స్ అయితే ప్రొవైడ్ చేసాము. అండ్ బాటమ్ మీరు చూసిన అయితే 3 doors అయితే ఇచ్చాం యూస్ చేసుకోవడానికి. నెక్స్ట్ మనము మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం. ఓకే, ఈ మాస్టర్ బెడ్రూమ్ అండి. మన ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చిన వెంటనే మీరు ఆ డోర్కి ఆపోజిట్ ఉన్న వాల్ పైన అయితే యాక్చువల్లీ మనం వార్డ్రోబ్స్ ఇచ్చాము స్టోరేజ్ కోసము. ఇవి బోత్ 2 స్లైడింగ్ డోర్స్. ఇవి చూస్తే ఇందులో కూడా ఏంటంటే ఆల్మోస్ట్ కస్టమర్ ఏంటంటే చాలా సింపుల్గా ఉండాలండి, నాట్ టూ మెనీ బ్రైట్ కలర్స్ అలాంటివి ఏమొద్దు. సో అంటే ఆయన చాయిస్ ఇది. ఏది మీరు చూస్తున్నారు ఇది పీచ్ కలర్ అండ్ డార్కర్ లామినేట్ ఏదైతే మనం లివింగ్లో చూసాము సేమ్ లామినేట్ కంటిన్యూ ఉంటుంది అంతా. సో దాని యొక్క ఇన్సైడ్ స్టోరేజ్ ఇది. మనం 2 drawers, లోపల పార్టిషన్స్ కూడా సఫిషియెంట్ పార్టిషన్స్ అయితే ప్రొవైడ్ చేసాము. అండ్ క్లాత్ హ్యాంగర్ ఇది. ఇవి కూడా మనం రిమూవల్స్ పెద్ద లగేజెస్ ఏమైనా పెట్టుకోవాలని రిమూవ్ చేసుకోవచ్చు అన్నింటిని. అండ్ దీని యొక్క రెండర్ కూడా నేను ప్రతి ఒక్క లివింగ్ ఏరియా అండ్ డైనింగ్ ఏరియా ప్రతి ఒక్క దాని యొక్క ఫుడ్ బ్రేక్ ఏది మీరు చూస్తే దాని యొక్క 3Ds అన్ని కూడా నేను ఒక రైట్ సైడ్లో ప్రొవైడ్ చేస్తుంటాను. నేను చెప్తాను ప్యారల్గా అన్ని చోట్ల ఉంటాయి, మీరు గమనించండి, దాన్ని బట్టి మీకు ఐడియా వస్తుంది. అండ్ దీంట్లో ప్యారల్గా దీనికి ఏదైతే వార్డ్రోబ్ ఉందో దాని సైడే మనము వర్క్ స్టేషన్ ఇచ్చేసాము. సో ఇది ఒక లెడ్జ్ అయితే ప్రొవైడ్ చేసాము. దాని కింద రైట్ సైడ్లో ఉన్న దానికి స్టోరేజ్ ఇది. అండ్ దానికి యూస్ చేసుకుని ఒక పవర్ సోకెట్ అయితే ఇచ్చాము. అండ్ దానిపైన ఒక సింగిల్ స్టోరేజ్. అండ్ ఈ స్పేస్ ఏదైతే ఉందో యాక్చువల్గా దీన్ని స్టోరేజ్ కంప్లీట్ కింద తీసుకురాలేదు, ఈజీగా యాక్సెస్ చేసుకోవడం కోసం మూవ్మెంట్ కోసం కింద అంటే మల్టిపుల్ మానిటర్స్ సెటప్ ఉంది ఆయనకి. సో ఆ మానిటర్స్ కోసం స్పేస్ ఎక్కువ కావాలి, దానికని ఇది ఓపెన్ యూనిట్ ఇచ్చాం. అండ్ దానిపైన సేమ్ స్టోరేజ్ అది. అండ్ ఈ రైట్ సైడ్ ఏదైతే వాల్ కనిపిస్తుందో దీనిపైన మనం అయితే ఈ కాలం ఏదైతే డెప్త్ ఆఫ్ కాలం ఒక 4 inches బయటకు వచ్చింది. సో దాన్ని ఆక్వర్డ్ కనిపిస్తుంది కాబట్టి దాన్ని నీట్గా ఇవ్వడం కోసం ఒక ఆర్చ్ అనేది ప్రొవైడ్ చేసాము. దానికి 4 spot lights కూడా. అండ్ నెక్స్ట్ మనము ఇది మాస్టర్ బెడ్రూమ్లోనే మన డ్రెస్సింగ్ అనేది మన రైట్ సైడ్ బెడ్కి రైట్ సైడ్ ఏది ఇచ్చాము. యాక్చువల్లీ ఇక్కడ ఏమైందంటే
ఈ యాక్చువల్లీ మిర్రర్ ఇటు వైపు నుంచి యూస్ చేసుకోవడానికి ప్రొవైడ్ చేయాలి. బట్ దానివల్ల ఏమవుతుందంటే ఈ విండో అనేది డమ్మీ అయిపోతుంది. సో దాన్ని క్లోజ్ చేయకూడదు కాబట్టి రైట్ సైడ్ లో మనము మిర్రర్ యొక్క స్టోరేజ్ అయితే ఇచ్చాము. అండ్ దాని తర్వాత ఇదే ఈ బెడ్కి ఈ రైట్ సైడ్ కింద బాటమ్ ఉంటుంది, సైడ్ టేబుల్ కింద యాక్ట్ చేస్తుంది. అండ్ తర్వాత ఇప్పుడు దీని యొక్క మిర్రర్ ఏదైతే ఉందో ఇన్సైడ్ ఉందండి. సో ఇప్పుడు ఇలా యాక్సెస్ చేసుకున్న ఫ్రంట్ నుంచి మనం ఈజీగా డ్రెస్సింగ్ చేసుకోవచ్చు. అండ్ ప్యారల్గా దానికి ఏవైతే యాక్సెసరీస్ మనం యూస్ చేసుకుంటే మనం కింద పెట్టి యూస్ చేసుకోవచ్చు. దానికోసం సఫిషియెంట్ కట్అవుట్ కూడా ఇచ్చాము ఇక్కడ. నేను స్టోరేజ్ చూస్తే లోపల ఉంది. అండ్ తర్వాత మనము లివింగ్ ఏరియాలో వ్యానిటీ యూనిట్ చేసాము, చూపిస్తాను. అండ్ మనం ఇప్పుడు లివింగ్లో ఉన్నామండి. లివింగ్లో మీరు చూస్తే ఏదైతే మాస్టర్ బెడ్రూమ్ కిడ్స్ బెడ్రూమ్ అండ్ గెస్ట్ బెడ్రూమ్ మధ్యలో ఉన్న వాల్ పైన అయితే మనము వ్యానిటీ యూనిట్ అయితే ప్రొవైడ్ చేసాము. దీంట్లో ఏంటంటే ఫస్ట్ దీనిపైన ఒక సీలింగ్ గురించి మాట్లాడదాము. సీలింగ్ మీరు చూస్తే ఇక్కడ వుడెన్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేసాం. ఆల్మోస్ట్ మన ఏవైతే మ్యాట్ ఫినిష్ మనం లామినేట్ యూస్ చేసాం ఇక్కడ, అదే సేమ్ ప్యారల్ గా ఉన్న పీవీసీ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేసాం. ఇది వుడెన్ సీలింగ్ కాదు, పీవీసీ సీలింగ్ ఇది. అండ్ ప్యారల్ గా అదే దాన్ని కంటిన్యూ చేయడం కోసం ఆ థీమ్ ని మనం ఏవైతే మీరు చూస్తున్నారో ఇక్కడ రాఫ్టర్స్ అయితే ప్రొవైడ్ చేసాము. వుడెన్ రాఫ్టర్స్ ఒక 2 ఇంచెస్, ఇది 1 ఇంచెస్. అండ్ ఈ మధ్యలో మీరు బ్లాక్ స్లాష్ చూస్తున్నారు కదా, ఇవి టైల్స్ అండి, ఇది మ్యాట్ ఫినిష్ టైల్స్ ఇవి. అండ్ దాని కింద బాటమ్ షింక్, యాక్చువల్లీ బిల్డరేషన్ షింక్, దానికి మనం కింద స్టోరేజ్ యూనిట్ అయితే కింద ప్రొవైడ్ చేసాం. దీని యొక్క రెండర్ కూడా మీరు రైట్ సైడ్లో చూడొచ్చు, 3Dది. అండ్ నెక్స్ట్ మనము మా కిడ్స్ బెడ్రూమ్కి వెళ్దాం. మనం కిడ్స్ బెడ్రూమ్లో ఫస్ట్ ఎంటర్ అయిన ఏదైతే లెఫ్ట్ సైడ్ వాల్ ఉందో ఆ వాల్ పైన మనం వార్డ్రోబ్ అయితే ఇచ్చాము స్టోరేజ్ కోసము. సో ఇది యాక్చువల్లీ పేరెంట్స్ బెడ్రూమ్ కింద యూస్ చేసుకున్నారు. దానికి కిడ్డీగా ఏం లేదు ఇందులో అయితే, టోటల్గా నార్మల్ వుడెన్ లామినేట్ అయితే యూస్ చేసాం. సో దీంట్లో మన స్టోరేజ్ చూడొచ్చు, ఏదైనా ఓపెనబుల్ డోర్స్ అనేవి. దీని యొక్క డెప్త్ తక్కువ, సో ఈ యొక్క రూమ్ కొద్దిగా చిన్నది కాబట్టి దీని డెప్త్ తక్కువ కోసం అని మనం ఓపెన్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేసాం. యాక్చువల్గా స్లైడ్ డోర్స్ అనుకున్నాం, నెక్స్ట్ స్టోరేజ్ స్పేస్ కంజెషన్ అవుతుందని చెప్పి ఓపెన్ డోర్స్ ప్రొవైడ్ చేసింది. సో దీనిలో ఒక స్టోరేజ్ మీరు చూడొచ్చు. అండ్ దీనికి కూడా సేమ్ అలాగే వాళ్ళ ఫాదర్ గారు ఆయన కూడా యాక్చువల్లీ ఇంకా వర్క్ చేస్తున్నారు. సో ఆయన కోసమని ఇవి ఇక్కడ వర్క్ స్టేషన్ అయితే ప్రొవైడ్ చేసాం. దీంట్లో కూడా సేమ్ దానిలాగే కంటిన్యూ చేస్తూ ఒక లెడ్జ్ అయితే ప్రొవైడ్ చేసాం. అండ్ బాటమ్ కంప్యూటర్ సిపి యూనిట్ కోసం, స్టోరేజ్ కోసం అండ్ 2 లెడ్జెస్ అయితే ప్రొవైడ్ చేసాం. అండ్ ఈ రూమ్లో ఒక డ్రెస్సింగ్ అయితే మీరు చూస్తే ఇది లెఫ్ట్ సైడ్ అయితే ప్రొవైడ్ చేసాము. దీనికి ఎటువంటి కింద బేస్ యూనిట్ లాంటిది ప్రొవైడ్ చేసాం డ్రాస్ కోసం. ఎందుకంటే అది కనుక మన డ్రాస్ పెట్టుకునే డెప్త్ ఎక్కువ ఉండడం వల్ల సో కార్నర్ తగ్గే అవకాశం ఉంది. అందులో చిన్న రూమ్ కాబట్టి కండిషన్ క్రియేట్ అవుతుంది. సో అందుకని ఓన్లీ పైన ఒక వాల్ పైన యూనిట్ అయితే ప్రొవైడ్ చేసాము, అండ్ విత్ మిర్రర్ అండ్ ఇన్సైడ్ స్టోరేజ్. ఇది దీని డెప్త్ చాలా తక్కువ అండి, ఓన్లీ జస్ట్ ఒక 5 ఇంచ్. మనం గెస్ట్ బెడ్రూమ్లో ఉండండి, గెస్ట్ బెడ్రూమ్లో ఉన్నాము. సో ఫస్ట్ గెస్ట్ బెడ్రూమ్లో మీకు వస్తే ఏదైతే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ వాల్ ఉందో ఆ వాల్ పైన మనం వార్డ్రోబ్ చేసాము. సో ఇందులో మీరు చూడొచ్చు ప్యాటర్న్ కొడుతుంది, అలా సింపుల్గా ఇచ్చాము ఎగ్జాక్ట్గా. అండ్ దీని యొక్క స్టోరేజ్ కూడా మీరు చూస్తే సేమ్ అదే అన్ని యూనిట్లో ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇన్సైడ్ స్టోరేజ్ స్పేస్. అండ్ దీంట్లో కూడా ఏదైతే డోర్ ఓపెనింగ్ ఉందో అక్కడ మనం వదిలేసి దాని తర్వాత అనేది మనం వార్డ్రోబ్ ఇచ్చాము. సో ఇందులో డ్రెస్సింగ్ యూనిట్ లేదు కాబట్టి దాన్ని ఏం చేసామంటే ఈ ఇందులో ఏంటంటే డోర్ క్లోజ్ చేసిన తర్వాత మనం డ్రెస్సింగ్ అనేది యూస్ చేసుకోగలం. సో ఇలా క్లోజ్ చేస్తే ఈ లెఫ్ట్ సైడ్ అయితే వాల్ ఉందో దీనిపైన అయితే మనం డ్రెస్సింగ్ ఇచ్చాము. ఇక్కడ డ్రెస్సింగ్ మిర్రర్ ఇది, దాన్ని ఏమైనా పెట్టుకోవడానికి కూడా చిన్న లెడ్జ్ అయితే ప్రొవైడ్ చేసాం దీన్ని టర్న్ చేసి. అండ్ దీనిలోనే స్టడీ డెస్క్ ఏరియా కోసమని యాక్చువల్గా ఆల్రెడీ కస్టమర్ దగ్గర వర్క్ డెస్క్ ఉంది. సో ఆయన వర్క్ డెస్క్ ప్లేస్ చేసుకుంటే దాని ప్యారల్గా లెఫ్ట్ సైడ్లో స్టోరేజ్ బాక్స్ ఇచ్చాము, టాల్ యూనిట్ లాగా, బుక్స్కి అన్నిటి స్టోరేజ్, బాటమ్ కూడా. ఓకే చూసారు కదండి మా ఇంటీరియర్ వర్క్స్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఇంటీరియర్ చేసుకునే రిక్వైర్మెంట్ కనుక ఉంటే కనుక మా కాంటాక్ట్ నెంబర్ రైట్ సైడ్లో ప్రొవైడ్ చేస్తాము, మీరు చూడొచ్చు, దానికి కాల్ చేయొచ్చు. అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇంటీరియర్ రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి, హెల్ప్ఫుల్ అవుతుంది. సో అండ్ చాలామంది అడిగేది ఫస్ట్ మేజర్ క్వశ్చన్ ఏంటంటే మీ ప్రైస్ పర్టికులర్ ఎంత అండి, రేట్స్ ఎస్ఎఫ్టీ రేట్స్ ఎలా ఏంటి అనేది. సో దానికి డీటెయిల్స్ అనేవి కింద నేను డిస్క్రిప్షన్లో పెట్టాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు పీడిఎఫ్ అనేది. మా ప్రైస్ పర్టికులర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లామినేట్ ఫినిషెస్ అండ్ ఏవైతే మేము ఏవైతే వుడ్ మేము వాడుతున్నామో డిఫరెంట్ టైప్ ఆఫ్ వుడ్స్ అన్ని డీటెయిల్స్ అనేవి మీకు ఆ పీడిఎఫ్లో ఉంటుంది. సో మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు క్లియర్గా అండర్స్టాండింగ్ ఈజీగా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.